ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు నిరసన సెగ తగిలింది. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద సొంత పార్టీ నేతలు అడ్డగించారు. నష్టపరిహారం అందించాలంటూ భూ నిర్వాసితులు ఆందోళన చేశారు. మంత్రి కారును అడ్డుకున్నారు. నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు సమాధానం చెప్పలేక కారులోనే ఉండిపోయారు కేంద్ర మంత్రి. పోలీసుల జోక్యంతో రామ్మోహన్ నాయుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు. పరిస్థితి సద్దుమణిగేలా చేశారు పోలీసులు. దీనికి సంబంధించి సొంత పార్టీలోనే విమర్శలైతే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, రామ్మోహన్ నాయుడు కారుని దాదాపుగా సొంత పార్టీ నేతలు అడ్డగించినటువంటి పరిస్థితి ఏం చెప్తున్నారు? నెల్లిమర్లకు సంబంధించినటువంటి టీడీపీ నేతగా కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? మరి ఎందుకు రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పలేదు అనేటువంటి మాట వినిపిస్తాం. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఓవైపు అత్యంత అట్టహాసంగా ప్రారంభిద్దామని రామ్మోహన్ నాయుడు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే అతను 2-3 సార్లు ఆయన భోగాపురం విమానాశ్రయ పనులను ఎలా జరుగుతున్నాయి అన్నదాన్ని పర్యవేక్షించడం కోసం వెళ్ళిన సందర్భాలు జరిగినాయి. తాజాగా ఈ రోజు మంగళవారం నాడు ఉదయం ఆయన మీడియాని కూడా అక్కడికి పిలవడం జరిగింది. అంతా సిద్ధమైంది, విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం చేస్తున్నాము, చాలా అత్యధిక ప్రమాణాలతోటి అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దడం జరిగింది అని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మీడియాని ఇన్వైట్ చేసి ఆయన వచ్చే క్రమంలో ఆయనకి చొక్కెదురయ్యింది. కేంద్ర మంత్రి కారుని అడ్డుకొని నెల్లిమల్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు ఆయన్ని అడ్డుకోవడంతో రామ్మోహన్ నాయుడు ఏం చేయాలో తెలియక కారులోనే ఉండిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారుని అదుపులోకి తీసుకున్నారు. చాలా సేపటి వరకు రామ్మోహన్ నాయుడు కారులోనే ఉండిపోయారు. చేసేదేమీ లేక తిరిగి అదే కారులో వెనకకు వెళ్ళడం అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? అంటే పోలీసులు ముందుగా పోలీసులకు ఆ విషయం తెలియలేదా, లేకపోతే టీడీపీ అధిష్టానానికి వారు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వారు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా ఎందుకు తగినటువంటి చర్యలు అధిష్టానం తీసుకోలేదు? జిల్లాకు చెందిన కీలక నేతలు కూడా ఎందుకు వారిని ఆపేటువంటి ప్రయత్నం చేయలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. రవి, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు జిల్లా టీడీపీ నేతలు? ఇది వాస్తవానికి ఇది ఎవరు ఊహించని సంఘటన. సొంత పార్టీ నేతలే ఇలా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని అడ్డగిస్తారని, తమకు న్యాయం జరిగితే గాని మేము ఊరుకునేది లేదు అని చెప్పి ప్రతిఘటిస్తారని గాని ఎవరు ఊహించలేదు. ఎప్పుడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి అక్కడ నుండి స్థలాల సేకరణ అయితే అప్పట్లో చేశారో వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకపోవడం అనే దాని మీద గత కొద్ది రోజులుగా దీని మీద చర్చ కొనసాగుతుంది. కాగా అది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే పోలీసులు ఇప్పటికే వాళ్ళని నిలువరించడం జరిగింది. వాళ్ళు ఎలాంటి ఆందోళన చేయకుండా ఇప్పటికే పలుసార్లు వాళ్ళని నిలువరించడం జరిగింది. కాగా ఇది సొంత పార్టీకి చెందిన ఆ స్థానిక నాయకులే ఇది చేయడం అనేది పోలీసులు ముందుగా గుర్తించలేకపోయారు. అలాగే రామ్మోహన్ నాయుడు వాళ్ళు కూడా ముందుగా గుర్తించకపోవడం వల్ల ఈ రోజు ఈ ఏదైతే వ్యతిరేకత అనేది రావడం వల్ల అతను వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు తగిలినటువంటి నిరసన సెగకి సంబంధించి అక్కడ విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద సొంత పార్టీ నేతలు అడ్డగించడం కూడా ఒకంత టీడీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఎందుకు జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలకి ఈ విషయం తెలిసినప్పటికీ ఎందుకు ఆపలేకపోయారు? ఒకవేళ రామ్మోహన్ నాయుడుకి ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేయలేకపోయారా అనేటువంటి మాట. వారు అడ్డగించి చేసినప్పుడు వారు రామ్మోహన్ నాయుడు కనీసం కారులోంచి దిగి ఎందుకు వారితో మాట్లాడి వారికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఒకవేళ ఇది రామ్మోహన్ నాయుడు చేతిలో లేదా, లేకపోతే తనకు సంబంధించి ఇది టీడీపీ నేతల విషయంలో జోక్యం చేసుకోకూడదు అనేటువంటి మాట, లేకపోతే అధిష్టానం నుంచే ఆదేశాలు ఉన్నాయా? రకరకాలైనటువంటి ఊహాగానాలు, విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ
సొంత పార్టీ నేతల అడ్డగింపుతో ఒకంత టీడీపీకి సంబంధించి జిల్లాలో ఒక చర్చ అయితే నడుస్తోంది. ఎందుకు ఇలాంటి పరిణామాలు అనేది, మరి వారిని కూర్చోబెట్టి అధిష్టానం మాట్లాడుతుందా లేకపోతే సర్ది చెప్తుందా ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది.